హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ బెండకాయ కర్రీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన బెండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న బెండకాయలని పక్కకు పెట్టుకోవాలి. అదేవిధంగా మరో మూకుడులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత దానిలో ధనియాల పొడి, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది అడగంటకుండా కొద్దిగా వాటర్ అవసరమైతే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కొద్దిసేపు కలిపిన తర్వాత అందులో టమాటా సూప్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో ఉడికేటప్పుడు ఆయిల్ కొంచెం పైకి వచ్చేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంతకుముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని అందులో వేసుకోవాలి. ఈ బెండకాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 7 నిమిషాల వరకు ఇదే మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. అంతే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన బెండకాయ కర్రీ రెడీ అవుతుంది. నేను ఈ కర్రీ చేసి చూశాను, మీరు కూడా నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.